హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 11. నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నా. మీకు అందరికీ గుర్తుందని నేను నమ్ముతూ ఉన్నా. నేను ప్రతి వారం ఏం మాట్లాడుతున్నానో, ఏమి చెప్తున్నానో, encourage you to note it down and I want you to study again and again even after going home. మరలా కూడా యూట్యూబ్లో వినండి, వాక్యం వినండి, మీరు దేవుళ్ళు స్థిరపరచుకోండి. మొదటి వచనం అందరం కలిసి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మరలా చదువుదాం అందరం కలిసి. 1 2 3 go. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. పరిశుద్ధుడైన తండ్రి, మా మనోనేత్రములు వెలిగించండి. మునుపెన్నడు చూడని సంగతులు ప్రభువా ఈ రోజున మీ వాక్యములో మేము చూడగలిగినట్లు మా మనోనేత్రములు వెలిగించండి. లార్డ్, స్పీక్ టు us. లార్డ్, ఐ ఆస్క్ యూ దట్ యూ విల్ స్ట్రెంగ్థెన్ అవర్ హార్ట్స్. మా హృదయాలను బలపరచండి నాయన. మీ యొక్క వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాను నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, మమ్మల్ని అందరిని మీ ఆధీనం చేసుకొనమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. నా నోటిని నాయన మీ ఆధీనం అందించుకోనండి. నా ఆలోచన, నా మనస్సు, నా హృదయమును మీ ఆధీనం అందించుకొని మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకోనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో దిస్ ఈస్ ద థర్డ్ వీక్ దట్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ఫెయిత్. అవునా, 3వ వారం విశ్వాసం మీద నేను మాట్లాడుతూ, నేను ఫస్ట్ వీక్ ఐ స్పోక్ ఆన్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బిలీవ్. మనం విశ్వసించినప్పుడు ఏమి జరుగుతుంది, ద రివార్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క ఫలము గురించి మాట్లాడాను. మీరు నమ్మితే సమస్తము సాధ్యమని. రెండవది, నమ్మితే దేవుని నమ్మితే ఏం చూస్తారు? దేవుని మహిమను చూస్తావు. యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. If you believe, all things are possible. And number 3, if you believe, you will see miracles. మీరు నమ్మితే దేవుని కార్యములు, అద్భుతములు మీరు చూస్తారు. అలాగే నేను విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యమో కూడా చెప్పాను. మనం రక్షించబడింది విశ్వాసం ద్వారా. మీరు టక నాతో పాటు చెప్పొచ్చు. నెంబర్ 1, we were saved by faith. నెంబర్ 2, we walk by faith. నీతిమంతుడు ఎలా నడుస్తాడు చెప్పాలందరూ? విశ్వాసం మూలముగా. నెంబర్ 3, మనం దేవుని ఎట్లా సంతోషపరచగలము? విశ్వాసము ద్వారా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అండ్ నెంబర్ 4, మనకు జయ జీవితము దేని ద్వారా కలుగుతుంది? విశ్వాసము ద్వారా. నెంబర్ 5, అంత్యదినముల్లో మనం నిలబడుటకు శక్తినిచ్చేది ఏంటిది? మన విశ్వాసమే. సో నేను ఈ విషయాలని చెప్తా వచ్చాను. లాస్ట్ సండే ఐ వాస్ టాకింగ్ ఆన్ ద లా ఆఫ్ ఫెయిత్. నేను విశ్వాస నియమమును గురించి పోయిన ప్రభు దినమున మీతో మాట్లాడా. గుర్తుంటే ఆమెను చెప్తారు అందరూ? రైట్, విశ్వాసంతో చెప్పారా? నిజంగా గుర్తుందా? కమ్ ఆన్, కెన్ ఐ హియర్ ఎ లౌడ్ హల్లెలూయా? రైట్. విశ్వాస నియమము 3 పైన పని చేస్తుందని చెప్పాను. ద లా ఆఫ్ ఫెయిత్ వర్క్స్ ఆన్ 3 things. ఇట్ వర్క్స్ ఆన్ సీయింగ్, స్పీకింగ్ అండ్ హియరింగ్. చూచుట, తర్వాత పలుకుట, తర్వాత వినుట. చెప్పండి అందరూ. మొదటిది చూచుట, నెక్స్ట్ పలుకుట, వినుట. అందరం చెప్దాం. చూచుట, బిగ్గరగా చెప్పాలి. చూచుట, పలుకుట, వినుట. సో విశ్వాస నియమము, ద లా ఆఫ్ ఫెయిత్ వర్క్స్ ఆన్ సీయింగ్, స్పీకింగ్ అండ్ హియరింగ్. అట్లాగే నేను లాస్ట్ సండే ఐ గేవ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్. వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అనగా ఏంటో నేను లాస్ట్ సండే మీకు జ్ఞాపకం చేశాను. విశ్వాసం అనున్నది నిజ స్వరూపము అని. విశ్వాసం అనున్నది ఇంకా రుజువు అన్నమాట. 2 మాటలు చెప్పాను, కన్విక్షన్ అండ్ ద ఎవిడెన్స్. విశ్వాసం అనేది నిజ స్వరూపం, విశ్వాసం అనేది రుజువు. ఇంకొక మాట కూడా చెప్పాను. ఆ మాట ఎవరికి గుర్తుందో చూద్దాం. టైటిల్ డీడ్. దానికి తెలుగులో నేను వాడిన మాట ఏంటి? హక్కును స్థిరపరచు పత్రము. విశ్వాసము, ఫెయిత్ ఈజ్ ద టైటిల్ డీడ్. వాట్ ఈస్ ద టైటిల్ డీడ్? హక్కును స్థిరపరచు పత్రం ఏంటి? మన చేతిలో ఉన్న దేవుని వాక్యం. కెన్ యూ షో యువర్ బైబిల్స్ ప్లీజ్? Now this is a legal document. Believers, this is a legal document.
దేవుడిచ్చిన ఒక లీగల్ డాక్యుమెంట్ ఇది. అంటే ఈ డాక్యుమెంట్లో ఉన్నవన్నీ కూడా నిశ్చయముగా మీకు చెందినవే. ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. హల్లెలూయా. చివరి వరకు నా స్వరం వినిపిస్తుందా? వెనకలు ఉన్నవారు వేవ్ యూ హ్యాండ్స్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. సో కనుక నౌ దిస్ ఈజ్ అ లీగల్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఉన్నవన్నీ కూడా దేవుడు మన కొరకే సిద్ధపరిచాడు. సో ఫెయిత్ ఈజ్ ద టైటిల్ డీడ్. దాన్ని ఎవరు మార్చలేరు. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ఇట్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు నమ్మితే నిశ్చయంగా దాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఈ రోజున నేను యాక్చువల్గా లాస్ట్ సండే విశ్వాసం అనగా ఏంటి అని మాట్లాడుతూ ఐ వెంట్ ఇన్ టు మెడిటేషన్, ధ్యానం అన్న దాని గురించి చెప్తూ ఉన్నాను. మీకు గుర్తుంది అనుకుంటున్నాను. మీరు ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ ఆత్మలో ఒక చిత్రమును గీస్తున్నాడని చెప్పాను. యూఆర్ అలౌవింగ్ ద హోలీ స్పిరిట్ టు పెయింట్ ఏ గ్లోరియస్ పిక్చర్ కన్సర్నింగ్ యువర్ ఫ్యూచర్ అన్న మాట చెప్పాను. అని చెప్పి నేను యెహోషువ 1:8 వరకు వచ్చి ఆగాను. సో మెడిటేషన్ ఎంత ప్రాముఖ్యం, ధ్యానము, వాక్య ధ్యానము మన విశ్వాసమునకు చాలా ప్రాముఖ్యము అన్నమాట నేను మీతో చెప్తూ వచ్చాను. యూ షుడ్ బి ఏబుల్ టు సీ ద వర్డ్. దేవుడిచ్చిన వాక్యమును, వాగ్దానమును చూడగలగాలి. అప్పుడే మీ విశ్వాసం పనిచేస్తుంది. అంతేనా? లాస్ట్ వచ్చిన యాక్చువల్గా తిమోతి పత్రికలో చూపించాను, కానీ ఐ వాజ్ టాకింగ్ ఆన్ మెడిటేషన్. నేను ధ్యానమును గురించి మాట్లాడుతాను. సో నేను అక్కడ నుంచి ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ కంటిన్యూయింగ్ ఆన్ ద సేమ్ టాపిక్. వీఆర్ స్టిల్ స్టడీయింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. నేను విశ్వాసం గురించి ధ్యానం చేస్తున్నాను. సో నేను దాన్ని చెప్పకముందు ఐ వాంట్ ఎస్టాబ్లిష్ ఎ బేసిక్ ప్రిన్సిపల్స్. మూడు విధములైన విశ్వాసములు వాక్యం అంతటిలో ఉన్నాయి. నేను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకున్న వాక్య భాగం అంతటిని జనరలైజ్ చేసి ఆ వాక్య భాగం అంతటిలో నుంచి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెయిత్ వాక్యంలో ఉన్నవి. అవి నేను మీరు నేర్చుకోవటానికి చెప్తున్నాను. నెంబర్ 1, వి కాల్ ఇట్ జనరల్ ఫెయిత్. ఒకటేంటంటే సాధారణ విశ్వాసము, జనరల్ ఫెయిత్. దానికే మరొక పేరు ఏంటంటే సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసము. ఇట్ ఈస్ కాల్డ్ ద సేవింగ్ ఫెయిత్. ఇది మనకి ఎఫెసీ పత్రిక 2:8 కనిపిస్తుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. యు ఆర్ సేవ్డ్ బై ఫెయిత్ త్రూ గ్రేస్. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇట్ ఈస్ కాల్డ్ సేవింగ్ ఫెయిత్. అందరం చెప్దాం, సేవింగ్ ఫెయిత్. రైట్, సజీవులందరూ సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసం. దీన్నే మనకు అర్థమవటానికి ఐ కాల్ ఇట్ జనరల్ ఫెయిత్. అంటే ఇది ప్రతి ఒక్కరూ వాడే విశ్వాసమే. ఆయనది విశ్వాసం ఉంచి రక్షించబడ్డాం, విశ్వాసులమయ్యాం. అండ్ నెంబర్ 2, రెండవది గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఇది ఆత్మ ఫలము ఇక్కడ కనపడుతుంది. గలేషియన్స్ 5:22 చదవమ్మా. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. కనపడిందా? ఈ విశ్వాసము, ద సెకండ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఫెయిత్ ఫర్ ద క్రిస్టియన్ వాక్. క్రైస్తవ నడత కొరకైన విశ్వాసము. దీనికే ఇంకొక పేరు ఏంటంటే ఫెయిత్ ఫర్ క్యారెక్టర్. ఒక విశ్వాసి తను పెంపొందించుకోవాల్సిన, తను బిల్డ్ చేసుకోవాల్సిన క్యారెక్టర్. దిస్ ఈజ్ ఫెయిత్. ఈ విశ్వాసము అద్భుతములు చేసే విశ్వాసము కాదు. గలతీ 5:22 ఇది మీ గుణమును కట్టుకునే విశ్వాసము, ఇది ఫలించే విశ్వాసము. రైట్, మొదటిదేమో రక్షించే విశ్వాసము, రెండవది ఫలముగా ఉన్న విశ్వాసము. ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ దట్ బిలీవర్స్ షుడ్ బేర్. విశ్వాసులు ఫలించవలసిన ఫలం అది. అండ్ నెంబర్ 3, రెండవది ఐ కాల్ ఇట్ స్పెషల్ ఫెయిత్, ప్రత్యేకమైన విశ్వాసము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:9 1 Corinthians chapter 12:9. మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసమును మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము అన్నమాట చూసారా?
మరి యొక్కనికి ఆత్మలు. ఇది యాక్చువల్గా ఆత్మ వరములను గురించి రాయబడిన అధ్యాయం ఇది. ఆత్మవరములు, ఈ అధ్యాయం అంతా కూడా యూ విల్ ఫైండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. అందుకని ఇదేంటంటే స్పెషల్ ఫెయిత్. ఈ స్పెషల్ ఫెయిత్ దేనికంటే అద్భుతములు చేయటానికి. ఈ స్పెషల్ ఫెయిత్ దేనికంటే మిరకిల్స్ అండ్ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ చేయటానికి. సో ఈ మూడింటిని నేను సమ్మరైజ్ చేస్తాను మీకు అర్థం అవటానికి. నెంబర్ 1, మొదటిది ఫెయిత్ ద రూట్. ఫెయిత్ ద రూట్, వేరుగా ఉన్న విశ్వాసము. ఫెయిత్, దట్స్ ద రూట్. విశ్వాస జీవితం ఆరంభమయ్యేది అక్కడే. ఇట్ ఈస్ ద రూట్. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు. ఫెయిత్ ద రూట్. అండ్ నెంబర్ 2, ఫెయిత్ ద ఫ్రూట్, ఫలముగా ఉన్న విశ్వాసము. ఫెయిత్ ద ఫ్రూట్. నా మొదటి విశ్వాసం ఏంటంటే రక్షణ పొందక ముందు, రక్షణ కొరకు. ఈ రెండవ విశ్వాసం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత, ఆఫ్టర్ సాల్వేషన్, టు వాక్ విత్ గాడ్, దేవునితో నడవటానికి. దిస్ ఈస్ కాల్డ్ ఫెయిత్ ద ఫ్రూట్. అండ్ నెంబర్ 3, ఫెయిత్ ద గిఫ్ట్, ఇది ఫలముగా ఉన్న విశ్వాసం. ఈ మూడవది ఎప్పుడంటే ఆఫ్టర్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఈ అనుభవము, ఈ విశ్వాస ఆత్మ. సో ఈ 3 విధములైన విశ్వాసములే వాక్యం అంతటిని జనరలైజ్ చేస్తే ఈ 3 రకాల విశ్వాసములు. నేను ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ని అడ్రస్ చేసి నేను ముందుకు వచ్చేస్తాను. జనరల్గా సార్వత్రిక సంఘముల బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ని అడ్రస్ చేసి ముందుకు వస్తాను. ఇందాక మనం చదివిన 1 కొరింథీ 12:9లో ఏమనుందంటే మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసము అన్నమాట. మరి ఒకనికి అంటే టు అనదర్ బై ద సేమ్ స్పిరిట్ యు రిసీవ్ ఫెయిత్. ఒకనికి అన్నమాట. ఒక ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే కొందరికి అన్నమాట. ఇంకా క్రిందకు వచ్చేస్తే ఈ ఆత్మవరములు అందరికీ కాదు కానీ ఆత్మ తన చిత్త ప్రకారము కొందరికి ఇచ్చును అనుంది. ఈ వచనము చదివి చాలామంది విశ్వాసం అందరికీ కాదు కొందరికే అనుకుంటారు. ద గ్రేటెస్ట్ మిస్అండర్స్టాండింగ్ హియర్ ఇస్, అది కొందరికే. ఆత్మదేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికే విశ్వాసం ఇస్తాడు కాబట్టి నాకు విశ్వాసం లేదు అనుకుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. ఇది ఆత్మవరము. దిస్ ఈజ్ నాట్ ద జనరల్ ఫెయిత్. ఇది జనరల్ ఫెయిత్ కాదు. కమాన్, హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరిలో విశ్వాసము ఉంది. ఆమేన్ చెప్పండి. లాస్ట్ సండే నేను దాని గురించి మాట్లాడా. క్రీస్తు యొక్క విశ్వాసం దేవుడు మనలో ఉంచాడు. మనందరికీ దేవుడు ఒక మెజర్ ఫెయిత్ని మనందరికి అనుగ్రహించాడు. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ స్పిరిట్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతుంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. స్కూల్లో కూర్చున్నట్టుందా, క్లాస్లో కూర్చున్నట్టుందా? ఐఎమ్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, హల్లెలూయా. సో కనుక వీటిని మీ హృదయంలో స్థిరపరచుకోవాలి. సో మీకు ఇవన్నీ తెలియకపోతే ఏమవుతుందంటే మీరు ప్రతి విశ్వాసాన్ని ఒకటే తీసుకొని, ఎలాగంటే ఇప్పుడు మనకి ఇఫ్ యూ డోంట్ నో ద రూల్స్, బ్యాడ్మింటన్ క్రికెట్ బ్యాట్ పెట్టుకొని వెళ్తాం. ఇప్పుడు బ్యాడ్మింటన్ క్రికెట్ బ్యాట్ పెట్టుకొని వెళ్తే మీరు ఆడలేరు. బ్యాడ్మింటన్ కుదరదు. ఇది కూడా బ్యాట్, అది కూడా బ్యాట్ అంటే కుదరదు. ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. ద రూల్స్ ఆర్ డిఫరెంట్. అలాని నా దగ్గర ఉంది ఇదొకటే బ్యాట్, ఏదైనా బ్యాటే కదా అంటే కుదరదు. అందుకనే వాక్యంలో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఆ వాక్య పద్ధతులను మనము చాలా జాగ్రత్తగా అనుసరించాలి. సో వీఆర్ స్టడీయింగ్ ఆన్ మెడిటేషన్. విశ్వాసము ధ్యానము ద్వారా ఏ విధముగా దేవుని వాక్యం మన హృదయంలో స్థిరపడుతుందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. నా కీర్తన 1వ కీర్తనకు వచ్చేసేయండి. నేను కొంచెం ముందుకు వచ్చి ఐ విల్ టెల్ యూ ద రిజల్ట్స్ ఆఫ్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఏమి జరుగుతుంది? నేను లాస్ట్ వీక్ 2 చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మొదటిది, దేవుని వాక్యమును ధ్యానిస్తే మీ ఆత్మ వర్ధిల్లుతుంది అని చెప్పాను. వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ యువర్ స్పిరిట్ ప్రాస్పర్స్. మీరు వాక్యముని ధ్యానించినప్పుడు మీ ఆత్మ వర్ధిల్లుచుంది. ఆత్మ వర్ధిల్లితే ఏమవుతుంది? యోహాను 3వ పత్రిక 2వ వచనం, 3 John 2. యోహాను 3వ పత్రిక మీకు అందరికి కంటతో వచ్చాను అనుకున్నా. నేను ప్రతి ఆదివారం చెప్తున్నాం మనం ఈ వచనము. 3 John 2 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చాలు. సో ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, యాజ్ యువర్ స్పిరిట్ ప్రాస్పర్స్, may you prosper in everything and be in good health,
సో కనుక వెన్ యూ మెడిటేట్ ద వర్డ్, మొదటిది మర్చిపోవద్దు, మీరు వాక్యమును ధ్యానించినప్పుడు మీ ఆత్మ వర్ధిల్లుతుంది. యువర్ స్పిరిట్ విల్ ప్రాస్పర్. మీ ఆత్మ వర్ధిల్లుతుంది. సో మీ ఆత్మ వర్ధిల్లితేనే మీరు వర్ధిల్లుతారు. మీ ఆత్మ వర్ధిల్లితేనే మీకు సంబంధించినవి ఏవైనా వర్ధిల్లుతాయి. దెర్ ఈజ్ నో ప్రాస్పారిటీ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యువర్ స్పిరిట్ ఈజ్ నాట్ ప్రాస్పర్డ్. సో ద ఫస్ట్ రివార్డ్ ఆర్ ద ఫస్ట్ రిజల్ట్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ when you meditate the word, your spirit is prospering. మీరు వాక్యమును ధ్యానించినప్పుడు మీ ఆత్మ వర్ధిల్లుతుంది. అండ్ నెంబర్ 2, రెండవది నేను లాస్ట్ వీకే మీకు జ్ఞాపకం చేశాను, మీరు దేవుని వాక్యమును మీరు ధ్యానించినప్పుడు మీ సరిహద్దులు స్థిరపరచబడతాయి. యువర్ బౌండరీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. మీ వాక్య ధ్యానము ఇట్ విల్ రీసెట్ యువర్ బౌండరీ. జనరల్గా ఒక మనిషి యొక్క సరిహద్దు ఏంటంటే తనకున్న ధన స్తోమత. ఒక మనిషి యొక్క సరిహద్దు ఏంటంటే తనకున్న కుటుంబ నేపథ్యము. ఒక మనిషి యొక్క సరిహద్దు ఏంటంటే తన వయస్సు. ఒక మనిషి యొక్క సరిహద్దు ఏంటంటే తనకున్న జ్ఞానము. ఒక మనిషి యొక్క సరిహద్దు ఏంటంటే తన కలిగిన కనెక్షన్స్, అనుభవాలు. కానీ వాక్య ధ్యానం ఏం చేస్తుందంటే నీ భౌతిక సరిహద్దుకు మించి నీ సరిహద్దును మరలా తిరిగి రీసెట్ చేస్తుంది. హల్లెలూయా. నేచురల్గా ఒక మనిషి ఏమి చేయగలడో దానికి 100 రెట్లు ఎక్కువగా నీవు చేయగలిగే సామర్థ్యము దేవుని వాక్యము నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. నా మాటలు అర్థమైతే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సో నెంబర్ 2, మెడిటేషన్ విల్ రీసెట్ యువర్ బౌండరీస్. దేవుని వాక్య ధ్యానము మీ సరిహద్దును స్థిరపరుస్తుంది. నెంబర్ 3, మూడవది ఈరోజు చెప్తున్నాను. మూడవది కీర్తన 1వ కీర్తన, Psalm 1, కీర్తన 1వ కీర్తన. మీకు అందరికీ వచ్చిన కీర్తననే అనుకుంటున్నాను నేను. వెరీ ఫెమిలియర్ స్క్రిప్చర్. ఎక్కువ తెలిస్తే అదే బాధ. దాంట్లో ఉన్నది మనం పట్టించుకోం. చౌదామ 1 నుంచి అందరం కలిసి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వావ్. Now, blessed is the man who meditates the law of the Lord day and night. దివారాత్రము దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించువాడు ధన్యుడు. బ్యూటిఫుల్ మాట. అయితే అతడు ఏమవుతుంది? when he meditates, number 1, he will be established or he will be planted. నేను చదువుతాను అన్నమాట. అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల యోరను నాటబడినట్లుగా ఉంటాడు. He will not be unstable. He will be a person planted. He will be a person established. ధ్యానించిన వాడు స్థిరపరచబడిన వాడు. వాక్యమును ధ్యానించేవాడు అస్థిరుడు కాదు. వాక్యమును ధ్యానించేవాడు చిన్న చిన్న పిల్లగాలులకి పడిపోయే వ్యక్తి కాదు. యేసుప్రభు వారు అన్నారు లూకాసు వార్తలో, మార్కు సువార్తలో, ఈయన మాటలు విని దాని ప్రకారము చేయవాడు ఎవరిని పోలియుందునో నేను చెప్తాను వినండి. ఒకడు ఇల్లు కట్టవలన ఉండి బండ మీద తన పునాది వేసిన వాడిని పోలి ఉన్నాడు అన్నాడు. వాడు బాగుగా తవ్వి లోతునకు పునాది వేసి ఆ బండ మీద తన ఇల్లు కట్టాడంట. ఆ బండ మీద ఇల్లు కట్టినప్పుడు వరద వచ్చును, వాన వచ్చును, గాలి వడిగా ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఏది కూడా ఆ ఇంటిని కదిలించలేకపోయింది. కారణం ఏంటి? ఆ ఇల్లు స్థిరపరచబడింది. హల్లెలూయా. కానీ ఈయన మాటలు విని దాని ప్రకారం చేయని వాడు ఎలా ఉంటాడు? వాడు కూడా ఇల్లు కట్టవలనని ఉన్నాడు, ఇసుక మీద పునాది వేశాడు, వరద వచ్చింది, వాన వచ్చింది, గాలి వచ్చి ఒడిగా ఆ ఇంటి మీద కొట్టింది, ఆ ఇల్లు కూలిపోయింది, ఆ ఇంటి పాటు గొప్పది అని వాక్యములో యేసు ప్రభు వారు చెప్పారు. నౌ నెంబర్ 1, you will be a person who is like a tree planted by the waters. నీటి కాలువల నాటబడిన చెట్టు వలె ఉంటాం. నాకు ఆ మాట చాలా ఇష్టం. మీరు ఈ వచనము ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె. నీటి కాలువల నాటబడిన చెట్టు, నీటి కాలువల అంటే ఎట్లా ఉంటుందంటే యూ విల్ బి ఫ్రూట్ఫుల్ ఆల్ ద టైమ్, యూ విల్ బి ఫ్లరిషింగ్ ఆల్ ద టైమ్, యూ విల్ బి ప్రాస్పరింగ్ ఆల్ ద టైమ్. నీవు ఎప్పుడు కూడా నీవు ఫలభరితముగానే ఉండునట్లుగా దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. సో నెంబర్ 3, నేను లాస్ట్ వీక్ 2 చెప్పాను, ఈ వీక్ నెంబర్ 3. ఈ వీక్లో నెంబర్ 1 అయితే యూ విల్ బి ప్లాంటెడ్ ఆర్ యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్. వాక్య ధ్యానము నిన్ను స్థిరపరుస్తుంది.
నేను 3వ వచనమే చదువుతున్నాను, నేను మరలా చదువుతున్నాను, బాగా గమనించండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నెంబర్ 2, యూ విల్ బికమ్ ఫ్రూట్ఫుల్. యూ విల్ బికమ్ ఫ్రూట్ఫుల్. వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ యూ బికమ్ ఫ్రూట్ఫుల్. మీరు వాక్యమును ధ్యానించినప్పుడు మీరు ఫలభరితమైన వారు అవుతారు. దాన్నే నేనేమంటానంటే యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. చాలామంది చాలా చేస్తుంటారు కానీ దే డోంట్ హ్యావ్ బ్లెస్సింగ్. వారికి దే ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్, వారు ఫలించరు. నౌ లిసన్, వెన్ యూ మెడిటేట్ ద వర్డ్, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీరు ఫలభరితమైన వారుగా ఉంటారు. హల్లెలూయా. నేను అదే 3వ వచనం చదువుతున్నాను. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు, మీ బైబిల్లో కనపడింది ఆ మాట, అందరూ చదువుదామా చివరి మాట అందరం కలిసి. అతడు చేయునదంతయు సఫలమగును. అక్కడ అతడు అన్న దగ్గర నేను అని పెట్టుకుంటే బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేయునదంతయు, ఎప్పుడది నువ్వు ధ్యానిస్తేనే. ఇఫ్ యు ఆర్ ద పర్సన్ హూ మెడిటేట్స్ ద వర్డ్, నీ చేతికి అప్పగించబడిన ఏ పని వృధా అవ్వదు. నీ చేతికి అప్పగించబడిన ఏ పని ఫెయిల్ అవ్వదు. నీవు చేయునదంతా నీకు సఫలమవుతుంది. నీ చేతి పని నీకు స్థిరపరచబడుతుంది. దీన్ని ఐ కాల్ ఇట్ ప్రాస్పెరిటీ, అభివృద్ధి ఆర్ వృద్ధి. సో నేను ఐ సెడ్ 3 things టుడే, 3 రివార్డ్స్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ మెడిటేషన్. వాక్య ధ్యానమునకు ఉన్న 3 ప్రాముఖ్యమైన దీవెనలు. మొదటిది నేను లాస్ట్ వీక్ చెప్పాను, రెండవది లాస్ట్ వీక్ చెప్పాను, ఈ వీక్ నేను చెప్పే 3వది ఏంటంటే మీరు స్థిరపరచబడతారు. యూ విల్ బి ప్లాంటెడ్. అండ్ నెంబర్ డి, మీరు ఫలభరితముగా అవుతారు. నెంబర్ 4, మీరు ఫలభరితముగా అవుతారు. యూ విల్ బి ఫ్రూట్ఫుల్. అండ్ నెంబర్ 5, 5వది, మీరు వృద్ధి చెందిన వారు అవుతారు. యూ విల్ బి ప్రాస్పరస్. మీరు చాలా వృద్ధి చెందిన వారు అవుతారు. సో కనుక దేవుని వాక్య ధ్యానము చాలా 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 ప్రాముఖ్యం. నేను చెప్తున్నాను, డియర్ బిలీవర్స్, మీరు దేవుని వాక్యమును ఏమాత్రము కూడా లైట్ తీసుకోకూడదు. ఈ వాక్యమును మీరు ధ్యానించగా ఈ వాక్యము మీ ఆలోచనలో ఒక దృశ్యముగా మార్చబడినప్పుడు, వెన్ యూ కంటిన్యూస్లీ మెడిటేట్, నేను చెప్తున్నాను, ఒక 6 నెలలు మీరు విశ్వసించి, నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. ఇఫ్ యూ బిలీవ్ ఫర్ 6 months అండ్ దెన్ స్టాప్ బిలీవింగ్, 6 నెలలు మీరు విశ్వసించి 6 నెలల తర్వాత ఆపేస్తే, విశ్వసించని వాడికి, అసలు విశ్వసించని వాడికి ఏ ఫలం వస్తుందో మీకు కూడా అదే ఫలం వస్తుంది. అంటే మీకేం రాదని. Because you cannot just have faith for some time and then walk in unbelief for some time. మీరు కొంతకాలం విశ్వాసంలో ఉండి కొంతకాలం అవిశ్వాసంలో మీరు ఉండలేరు. రోమీలకు రాసిన పత్రిక దయచేసి రండి, 1వ అధ్యాయం, Romans chapter 1 verse 16. Romans chapter 1 verse 16. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. చదవమ్మ. Romans 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చదవమ్మ. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. చూసారా, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అందరూ చెప్పండి, అంతకంతకు విశ్వాసము. మీరు ఇంకా చెప్పలేదు, అంతకంతకు విశ్వాసము. No, from faith to faith, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచు ఉన్నది. హల్లెలూయా. దేని యందు? సువార్త యందు. మీరు 16, 17 వచనాలు కలిసి చదవాలి. అక్కడ చాలా బ్యూటిఫుల్ మాట. నేను ఆ వచనాలు రెండింటిని పారాఫ్రేజ్ చేస్తాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను అన్నాడు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పుల్. నో, వాట్ ఈస్ గాస్పుల్? అతను ఏమన్నాడంటే, ఎందుకు నేను సిగ్గుపడువాడును కాను, నమ్ము ప్రతివానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. గ్రీసు దేశస్థుడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎనీవన్ హూ బిలీవ్స్ ద గాస్పుల్ బికమ్స్ ద పవర్ టు దెమ్. వాట్ ఈస్ ద గాస్పుల్? ద గుడ్ న్యూస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సువార్త అనగా దేవుని వాక్యము. సో సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా. నా గాస్పుల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము దేవుని శక్తి అయి ఉన్నది. అయితే క్రిందకు వచ్చేస్తే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎందుకని? విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దేని యందు? సువార్త యందు
బయలుపరచబడుతూ ఉన్నది. కమాన్ హల్లెలూయా. నేను చెప్తున్నా, ద గ్రేటెస్ట్ ఎనిమీ ఫర్ ద చర్చ్, సంఘమునకున్న గొప్ప శత్రువు ఏంటో తెలుసా? రిలీజియస్ ట్రెడిషన్, మత సంబంధమైన ఆచారమే సంఘమునకున్న శత్రువు. మత సంబంధమైన ఆచారాలకి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, చాలామంది ఏం చేస్తారంటే దేవుని వాక్య స్థానముల ఆచారాన్ని పెడతారు. ఆదివారం కనుక మందిరానికి వెళ్ళి ఒక ఆచారం అది. చాలామందికి వాక్యం వింటున్నామా లేదా, ఏమైనా పొందుకుంటున్నామా లేదా, ఆత్మ సన్నిధి పొందుకున్న, ఆత్మ స్పర్శను పొందుకున్నామా లేదా, దేవుని ఆత్మను పొందుకున్నామా, ఇవేమి కాదు. జస్ట్ దిస్ ఇస్ సండే, వి జస్ట్ గో టు చర్చ్. దేవుని కొరకు నిలబడాలి. సమయం వచ్చినప్పుడు నీ విశ్వాసం రుజువు చేసుకోవాల్సిన సమయంలో దేవుని కొరకు నిలబడాలి. ఈ ఆచారాలు చూడటానికి భక్తిగా కనిపిస్తాయి, కానీ అవి దేవుని వాక్య స్థానమును తీసేసుకుంటాయి. దేవుని వాక్యములో నుంచి నీకు విశ్వాసం కలదు. తిమోతి మొదటి పత్రిక దయచేసి చూడండి. తిమోతి మొదటి పత్రిక నేను లాస్ట్ వీక్ చదివించాను, 6వ అధ్యాయము 12వ వచనం. 1 Timothy chapter 6 verse 12. 1 Timothy chapter 6 verse 12 చదవమ్మా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. చూసారా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. చూసారా? నాకు అనిపిస్తుంది, విశ్వాస సంబంధమైన పోరాటమే కాదు, విశ్వాసము కొరకు కూడా పోరాడాలనుకుంటా. విశ్వాసమును కాపాడుకోవటానికి కూడా పోరాడాలి. మీకు ఇంకొక వచనం చూపిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక రండి, మొదటి అధ్యాయం 27వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 27. ఫిలిప్పీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27 చదవమ్మా. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున ఏం చేయాలంట? పోరాడుచు. చాలు, ఆ ఒక్క మాట కొరకే. యు ఫైట్ ఫర్ ద ఫెయిత్. తిమోతికి పౌలు రాస్తూ అన్నాడు, యు ఫైట్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన పోరాడు. కానీ పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అన్నాడు, మీరు విశ్వాసము కొరకు కూడా పోరాడాలి. ఎందుకని? విశ్వాసము తొలగిపోయే దినాల్లో మనం ఉన్నాం, విశ్వాసమును అమ్ముకునే దినాల్లో మనం ఉన్నాం, విశ్వాసములో నుంచి పక్కకు తొలగిపోయే దినాల్లో ఉన్నాం. ఎవరినో మెప్పించడానికి, ఎవరినో సంతోషపరచడానికి చాలామంది వారు విశ్వాసంలో నిలబడట్లేదు. చాలా లోక సంబంధమైన ఆచారాలని అనుసరించేస్తున్నారు. ఇట్ ఈస్ సాడ్. అందుకని మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చదివాము. నో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను ఎంత ప్రాముఖ్యం అంటే, విశ్వాసము నీలో దేవుడు కనుగొనినప్పుడు, నో ఇట్స్ గాడ్ హూ విల్ స్టాండ్ ఆన్ యువర్ సైడ్. నీ పక్షంగా నిలబడేవాడు నీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కమాన్, ఎలావుడు హల్లెలూయా. సో ఆ విశ్వాసమును దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, మీ కొరకు దేవుడు సిద్ధపరిచినది ఏది మిస్ అవ్వకుండా మీరు వాటన్నిటిని పొందుకోవటానికే. చాలామంది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటి వెనక వెళతారు. దేవుడు నాకు ఒక ప్రార్థన నేర్పించాడు. ఏం ప్రార్థన అంటే, ప్రభువా నీవు నా కొరకు నిర్ణయించినది ఏది నాకొద్దు. దట్స్ హౌ యూ షుడ్ ప్రే ఫర్ యువర్ లైఫ్. లార్డ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ దట్ యు డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ మీ. నా కొరకు నీవు తెరవని ద్వారము నాకొద్దు, నా కొరకు నీవు సిద్ధపరచనిది నాకొద్దు. అది నీ చిత్తము కాకపోతే ఐ డోంట్ వాంట్ ఇట్. నాకు అది వద్దు నాయన. ఎనీథింగ్ దట్ ఐ నీడ్ ఇన్ లైఫ్, నీవు నా కొరకు సిద్ధపరిచినవి ఏవి మిస్ అవ్వకుండా. నేను చెప్తున్నాను, మనందరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, బట్ గాడ్ నీడ్స్ అవర్ పార్టిసిపేషన్ ఇన్ ఇట్. దాంట్లో మన యొక్క పాలు దేవునికి కావాలి. అది ఎలాగా? బై మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారానే. ఇఫ్ యు డు నాట్ మెడిటేట్ ద వర్డ్, నేను చెప్తున్నాను, మీరు దేవుని వాక్యమును ధ్యానించకపోతే మీలో విశ్వాసము పని చేయదు. నేను మరలా చెప్తున్నాను, ఎందుకంటే మీ హృదయం చాలా డ్రై అయిపోద్ది. మన హృదయాన్ని సెన్సిటివ్ చేసేది దేవుని వాక్యమే. మీ హృదయం డ్రై అయిపోతే విశ్వాసము పని చేయదు. మీ హృదయం డ్రై అయిపోతే దేవుని కార్యములు పని చేయవు. అందుకనే దేవుని వాక్య ధ్యానము చాలా 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 ప్రాముఖ్యం.
ఎందుకని ఆ వాక్య ధ్యానమే ఏం చేస్తుందంటే నెంబర్ 6, ఇట్ రిలీజెస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ త్రూ యూ. నీ ద్వారా దేవుని సామర్థ్యమును విడుదల చేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. వాట్స్ నెంబర్ 1? ధ్యానము ద్వారా నెంబర్ 1 వాక్యము ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందని చెప్పాను. వాట్స్ నెంబర్ 1? గుర్తుంటే ఆమె చెప్పండి. రైట్, ఉన్నదేంటి, గుర్తున్నది ఏంటో చెప్పండి. వాట్స్ నెంబర్ 1? మీ ఆత్మ వృద్ధి చెందుతుంది. యువర్ స్పిరిట్ ఇస్ ప్రాస్పర్. నెంబర్ 2, వాక్య ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? మీ సరిహద్దు స్థిరపరచబడుతుంది. నెంబర్ 3, వాక్య ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? మీరు స్థిరపరచబడతారు. నెంబర్ 4, వాక్య ధ్యానం ద్వారా ఏమి జరుగుతుంది? మీరు ఫలభరితముగా మారుతారు. నెంబర్ 5, వాక్య ధ్యానం ద్వారా యూ విల్ బి ప్రాస్పరస్, నీవు అభివృద్ధి చెందుతావు. అండ్ నెంబర్ 6, వాక్య ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? కమాన్, ఏం జరుగుతుంది? ఇట్ రిలీజెస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. నీ ద్వారా దేవుని సామర్థ్యం విడుదల చేయబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ ద్వారా దేవుని సామర్థ్యం. ఎందుకని? దేవుని వాక్యమే దేవుని సామర్థ్యము. సృష్టి అంతా కూడా అలాగే చేయబడింది. నేను చెప్తున్నాను, ద డివైన్ పొటెన్షియల్, ఒక దైవ సంబంధమైన సామర్థ్యం, దైవ సంబంధమైన శక్తి దేవుడు మన హృదయంలో ఉంచి ఉన్నాడు రక్షణ ద్వారా. డివైన్ పొటెన్షియల్ అంటే హిడెన్ ఎబిలిటీ, నీలో దాగి ఉన్న సామర్థ్యము. దైవిక సామర్థ్యం అనగా హిడెన్ ఎబిలిటీ. దేర్ వర్ సమ్ ఎబిలిటీస్ దట్ వర్ హిడెన్ ఇన్ యూ. నేను చెప్తున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ నాట్ నియర్ టు వాట్ యువర్ ఎబిలిటీ ఈజ్. అసలు నీలో ఉంచిన సామర్థ్యానికి ఈ రోజున నువ్వు చేస్తున్న దానికి పొంతనే లేదన్నాడు దేవుడు నాతో మాట్లాడుతూ. నేను చాలా అకంప్లిష్ చేసినట్టు మీరు అనుకోవచ్చు. నాకు చాలా పెద్ద బిజినెస్ ఉందండి, నేను ఇల్లు కట్టానండి, లేకపోతే నాకు ఒక ఉద్యోగం ఉంది, నేను ఒక కంపెనీ పెట్టానండి, మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, నేను చాలా చేశాను. హలో, లిసన్ టు మీ. దేవుడు నీలో ఉంచిన సామర్థ్యం ఈరోజు నువ్వు సాధించిన దానికంటే అత్యధికమైన సామర్థ్యం ఇంకా దేవుడు నీలో ఉంచాడు. అంటే నేనేమంటానంటే, దేర్ ఇస్ స్టిల్ అన్యూజ్డ్ పొటెన్షియల్ ఇన్ యూ. నీలో ఇంకా వాడబడని సామర్థ్యం నీలో ఉంది. ద హిడెన్ ఎబిలిటీ, దాచబడిన సామర్థ్యం నీలో ఉంది. దేవుడు అంటున్నాడు, వాట్ యు హావ్ అకంప్లిష్డ్ అంటిల్ నౌ ఈజ్ నాట్ నియర్ టు యువర్ ఎబిలిటీ. ఇప్పటి వరకు నువ్వు ఏమి సాధించావో అది నీ సామర్థ్యానికి కనీసం దగ్గరగా కూడా లేదు. కమాన్, నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. ఒక దైవజనుడు మాట్లాడితే ఇట్లాగన్నాడు, వాట్ యు హావ్ అకంప్లిష్డ్ అంటిల్ నౌ ఈజ్ ఎ జోక్ కంపేర్డ్ టు వాట్ యు క్యాన్ డూ. నువ్వు ఏమి చేయగలవో దానితో పోలిస్తే ఇప్పటి వరకు నువ్వు చేసింది ఒట్టిదే అన్నాడు. కమన్, నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే నీవు చాలా చేయగలవు. మీకు ఒక విషయం చెప్తానండి. ద రీజన్ వై గాడ్ గివ్స్ ఎ బిగ్ విజన్, దేవుడు పెద్ద దర్శనం ఎందుకు ఇస్తాడో తెలుసా మీకు? బికాస్ హీ నోస్ దట్ యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలవని ఆయనకి తెలుసు. నా మాట అర్థమైతే ఆమెన్ చెప్పండి. నీకు పెద్ద దర్శనం ఇచ్చాడా? వాట్స్ ద విజన్? దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంటి? ఆయన నీకు ఎందుకు ఇచ్చాడు? నేనేంటి ప్రభువా, నాకు ఈ దర్శనం ఏంటి? గిద్యోను, నువ్వు మిద్యానీయులను ఒకే మనిషి హతం నేను చేయటి వెళ్ళిన ఆయన, నేను ఎన్నిక లేని వాడిని, నేను నా గోత్రము ఎన్నిక లేనిది, నేను అసలు ఎక్కడ? గాడ్ గివ్స్ బిగ్ విజన్స్ టు పీపుల్ బికాస్ హీ బిలీవ్స్. ఆయన నమ్ముతున్నాడు నీవు దానిని చేయగలవు అని. హల్లెలూయా. ఎందుకని? హీ నోస్ యువర్ ఎబిలిటీ. నీ సామర్థ్యం ఆయనకి తెలుసు. ఎందుకని? హీ ఈజ్ యువర్ మ్యానుఫ్యాక్చరర్. అసలు నేను తయారు చేసింది ఆయన కదా. నా మాట అర్థమవుతుందా? హీ డజంట్ గివ్ యూ విజన్ వితౌట్ ప్రొవిజన్. ఆయన దర్శనం ఇచ్చి సమకూర్పు ఇవ్వకుండా ఉండడు. ఈ చర్చ్, ఈ ప్లేస్ తీసుకోవటానికి, చూడటానికి వచ్చినప్పుడు ఫస్ట్లో మేము చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉన్నాం. చాలామంది కూడా తిరుగుతూ ఉన్నారు చర్చ్ కోసం, చాలా స్థలాలు. చివరికి ఈ స్థలానికి వచ్చినప్పుడు ఇది 16,000 అడుగు స్థలం. ఇది 16,000 స్క్వేర్ ఫీట్ హాల్. ఇది 250 అడుగులు, 245 అడుగులు పొడవు, 67 అడుగులు వెడల్పు స్థలం ఇది. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చూసినప్పుడు నా ఎదుట ఈ స్థలము చాలా పెద్దది, నా శక్తికి ఇది చాలా పెద్దది, నా సామర్థ్యానికి ఇది చాలా పెద్దది. నేను చూశాను, చాలా బాగుంది అనుకున్నాను. ఇలాంటి ప్లేస్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఇట్ వాస్ మై ప్రేయర్ టు హ్యావ్ ఎ చర్చ్ ఇన్ ద సిటీ, ఇన్ అన్ యాక్సెసిబుల్ ప్లేస్. ఏ టైంలో నేను ప్రజలు రావడానికి యాక్సెసిబుల్గా ఉండాలని, సిటీలో ఉండాలని. అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా వైఫ్కి షేర్ చేశాను. తను కూడా వచ్చి ఇద్దరం చూసాము. అండ్ వి బిగాన్ టు ప్రే. నేను ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను. నేను మనిషిని. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే ఆమె చెప్పండి. ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
అండ్ కనుక నేచురల్గా నాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి. అండ్ నాకు కూడా సడన్గా ఒక భయం వచ్చింది. కెన్ ఐ డూ దిస్? ఈజ్ ఇట్ పాసిబుల్? అంత సామర్థ్యం అనుకుందా? అండ్ దెన్ గాడ్ బిగాన్ టు స్పీక్. దేవుడు అన్నాడు, శక్తి చేత బలము చేత కాదు ఇది నువ్వు చేసేది, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తావు. అండ్ దెన్ సరే, ఆ వచనం నా హృదయంలో మెదులుతుంది, కానీ నేను ఇంకా ఐఎమ్ వెయిటింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ గాడ్, దట్ గాడ్ వుడ్ గివ్ మీ సమ్ రెవల్యూషన్ సో దట్ ఐ కెన్ గో అండ్ టేక్ ద ప్లేస్. నా వైఫ్ ఏమో తీసేసుకో, నువ్వు చేయగలుగుతావు, తీసేసుకో. అండ్ షీ హస్ బీన్ ఎంకరేజింగ్ మీ, బట్ ఐ బీన్ ప్రేయింగ్ స్టిల్. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, వాట్ ఈస్ యువర్ విజన్? నీ దర్శనం ఏంటి? ఐ హ్యావ్ రిటన్ ఇట్ ఇన్ మై బుక్. నా దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఖచ్చితంగా దర్శనము నాకంటే పెద్దది, ఆ దర్శనము నాకంటే బలమైనది, ఆ దర్శనము నాకంటే గొప్పది. దేవుడు మీకు ఒక దర్శనం ఇచ్చి అది మీకంటే తక్కువైంది దేవుడు ఇచ్చింది కాదు. అది వింటున్నారా? దేవుడు మీకు ఇచ్చే దర్శనం ఎలా ఉంటుందంటే, ఏ మాత్రం మీకున్న వనరులు, మీకున్న బలము, మీకున్న సామర్థ్యము దానికి కొంచెం కూడా సరిపోదు. అదే దేవుడిచ్చింది అవుతుంది. కమ్ ఆన్, ఎలా హల్లెలూయా. అండ్ యూ నీడ్ టు టేక్ దట్ విషన్. నేనేంటి ఇది చేయటం ఏంటి? ప్రియా గార్డెన్స్లో 6 వారాలు నేను నెహెమ్యా గ్రంథం మీద వాక్యం చెప్పా. మీకు గుర్తుందో లేదో? I spoke on the book of Nehemiah for 6 weeks కంటిన్యూస్గా. యూట్యూబ్లో ఉన్నాయి వర్తమానాలు. నేను దాంట్లో మాట్లాడుతూ ఒక ఆదివారం ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడి, నీ వంటి వాడు పారిపోవచ్చునా అన్న ఒక వచ్చిన వాక్యంలో ఉంటుంది నెహెమ్యా గ్రంథం. నీ వంటి వాడు పారిపోవచ్చునా? నీలాంటి వాడు పారిపోవచ్చా? సో నాకు అట్లా భయం కలిగినప్పుడు మా వైఫ్ వచ్చి ఉంటుంది, నీలాంటి వాడు భయపడచ్చా అంటది వచ్చి నా దగ్గరికి వచ్చి. నీ వంటి వాడు భయపడచ్చా? ఇట్స్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ ఎన్ ఎంకరేజింగ్ వైఫ్, యు నో. ఆమెన్. ఇద్దరు చెప్పారు. మీకు అందరికి కూడా అటువంటి భార్యలే ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. లేకపోయినా విశ్వాసంతోనే చెప్పండి కనీసం కొంచెం. బై ద వే, ఈరోజు మదర్స్ డే అన్న విషయమే మర్చిపోయానండి నేను నిన్నటి దాకా. నాకు నిన్న ఎవరో గుర్తు చేశారు. వి విష్ ఆల్ ద మదర్స్ ఎ బ్లెస్డ్ మదర్స్ డే టుడే. హల్లెలూయా. సో కనుక నేను ఐ వాజ్ స్టడీయింగ్ ద వర్డ్. వాక్యం ధ్యానం చేస్తా ఉన్నా, నేను ఒక దైవజనుడి వర్తమానం వింటా ఉన్నా, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ఐఎమ్ ఫాస్టింగ్, నేను ఉపవాసంలో ఉన్నాను. అండ్ దెన్ గాడ్ స్పోక్ టు మీ. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, సన్ లిజన్ టు మీ. ఎస్ లార్డ్, టెల్ మీ ఇఫ్ యు హ్యావ్ ఎ విజన్ ఐ విల్ గెట్ ద ప్రొవిజన్ అన్నాడు ఆయన. నీకు దర్శనం ఉంటే సమకూర్పు నేను తీసుకొస్తాను అన్నాడు. సో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, డోంట్ వరీ అబౌట్ ద ప్రొవిజన్, యు ఆల్వేస్ థింక్ అబౌట్ ద విజన్. నువ్వు సమకూర్పును గురించి ఆలోచించదు, ధనమును గురించి ఆలోచించదు, దర్శనమును గురించి ఆలోచించు. అండ్ దేవుడు నాతో, నేను అవన్నీ రాసుకుంటా ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, డోంట్ గో ఆఫ్టర్ మనీ, డోంట్ గో ఆఫ్టర్ ప్రొవిజన్, గో ఆఫ్టర్ యువర్ విజన్. నువ్వు ధనము వెనక వెళ్ళొద్దు, దర్శనము వెనక వెళ్ళు. ధనము నీ వెనక నేను తీసుకొని వస్తాను అన్నాడు ఆయన. And I can't tell you the testimonies how I received money for this work. దేవుని రాజ్యం దేన్ని పోలేదు. ఒక మనుషుడు, ఇఫ్ ఎ మ్యాన్ ఫైండ్స్ ఎ ట్రెజర్ ఇన్ ఎ ఫీల్డ్, ఒక పొలములో ఒక నిధిని ఒక మనుషుడు కనుగొంటే అతడు ఆ పొలములో ఆ నిధిని చూసి తన ఆస్తంతా అమ్మి ఆ పొలమును కొన్నాడు అని చెప్పాను. If a man finds a treasure in a field, he goes away and sells all his property and then he buys the field for the treasure. దేవుడు అన్నాడు, that's the kingdom of God. అదే దేవుని రాజ్యం. So what am I doing now? నేనేం చేస్తున్నాను? I see treasure in this. I see treasure in building a church. I see treasure in building the house of God. దేవుని మందిరమును కట్టే దాంట్లోనే నా నిధిని చూస్తున్నా. I see a treasure. సో కనుక నాకున్నదంతా నేను ఇచ్చి ఆ పొలమును కొనటానికే ప్రయత్నం చేస్తా ఉన్నాను. కమ్ ఆన్, హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? సో గాడ్ గివ్స్ యూ విజన్. బాగా వినాలి. వాట్ ఈస్ యువర్ విజన్? నీ దర్శనం ఏంటి? ఒక గొప్ప కంపెనీ పెట్టాలన్నా, మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడాలన్నా, నీ భవిష్యత్తును గురించి నీ దర్శనం ఏంటి? రాసావా? హ్యావ్ యూ రిటన్ ద విజన్?
వాట్స్ ద విజన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్, యువర్ ఫ్యామిలీ? డోంట్ లుక్ ఎట్ యువర్ జాబ్. మీ ఉద్యోగాన్ని బట్టి కాదు, మీ చేతిలో ఉన్న ధనమును బట్టి కాదు. వాట్ ఈస్ యువర్ విజన్? విజన్ ఈజ్ ఎ మెంటల్ పిక్చర్ కన్సర్నింగ్ యువర్ ఫ్యూచర్. దర్శనం అనగా నీ భవిష్యత్తును గూర్చిన ఒక మానసిక చిత్రము, నీ హృదయంలో దేవుడిచ్చిన చిత్రం. అండ్ విజన్ ఈజ్ ఎ డిపాజిట్ ఫ్రమ్ గాడ్ ఇన్ యువర్ స్పిరిట్. దర్శనం అనగా దేవుని యొద్ద నుంచి నీ హృదయంలోనికి అనుగ్రహించబడిన ఒక డిపాజిట్. అది యు రైట్ ఇట్ డౌన్, ప్రే ఓవర్ ఇట్, మెడిటేట్ అపాన్ ఇట్. ఆ దర్శనమును రాయి, దాని మీద ధ్యానించు. అండ్ ద ప్రొవిజన్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుని రాజ్య పద్ధతి వేరండి. నేను చెప్పేవి లోకంలో ఉన్న జ్ఞానులు ఒప్పుకోకపోవచ్చు, నేను చెప్పేవి అనుభవజ్ఞులు ఒప్పుకోకపోవచ్చు. కానీ వారు ఒప్పుకోకపోయినా నాకు కార్యాలు జరుగుతూనే ఉంటాయి. వారు ఒప్పుకోకపోయినా నీ కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వాక్య సత్యమును, వాక్య సూత్రమును అనుసరించగలిగితే నీవు చెప్పిన సూత్రములు వారు ఒప్పుకోకపోవచ్చు, కానీ నీ ద్వారా జరిగిన కార్యములు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే వారు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఒక రౌతు తన రథమును బట్టి, తన గుర్రములను బట్టి, తన రాజ్యమును బట్టి రాజు అతిశయిస్తాడు. నేనైతే నా దేవుడే యెహోవా యందు అతిశయిస్తానన్నాడు. కమాన్, హల్లెలూయా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం. సి, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కింగ్డమ్ ఈస్ డిఫరెంట్. దేవుని రాజ్య నియమాలు వేరు. మీకు అర్థం కావట్లా? గాడ్ హ్యాస్ ఎ మిలియన్ వేస్ టు గెట్ $1 million టు యూ బై టుమారో మార్నింగ్. సీరియస్లీ, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మోషే చెప్పు నాయన, నేను ఇచ్చేస్తాను. ఏమిస్తావు? 1 నెల రోజులు తినటానికి మాంసం ఇస్తా అన్నాడు. ఎంతమందికి? సంఖ్యాకాండం చూడండి, వచ్చిన నుంచి ముగించేద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, నెంబర్స్ చాప్టర్ 11. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. 18వ వచనం నుండి. నీవు జనులను చూచి ఇట్లనుము, బిగ్గరగా చదవమ్మా. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో. అసలు మాంసం కోసం ఏడ్చే జనం వీళ్ళేనండి. నాకు అర్థం కాల. కన్నీటి ప్రార్థన దేనికోసం? బైబిల్లో ఉన్న మాటే, ఫర్ మీట్. పాపం వరకు నాలుగు చప్పడిపోయినట్టుంది. ఇన్ని రోజుల మన్నా తిని చిరాకు వచ్చిందంట. దేవదూతలు తినే ఆహారం. మీరు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టిద్దరు? ఐగుప్తులు మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు, కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఇది ఎవరు చెప్పారు? మోషే పలికాడు. ఎందుకని దేవుడు చెప్పాడు, మోసెస్ డిక్లేర్డ్ దట్ యూ విల్ ఈట్ ద మీట్. ఎప్పుడు? రేపు. చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మోషేకి ప్రేయర్ గదిలోకి వెళ్ళిన తర్వాత భయం. 1 దినము కాదు, 19వ వచనం చూస్తున్నట్లేదు అందరూ ఆమేన్ చెప్పండి. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు. వర్స్ 20. 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రంలో ఉండి వచ్చి మీకు అసహ్యం పుట్టిన వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యలో యెహోవా నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటే. వర్స్ 21, 21వ వచనము. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు. మోషే దేవునికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఒకవేళ కౌంట్ మర్చిపోయావేమో, కాల్బలమే 6 లక్షలు. పాదచారులు అంటే ఓన్లీ మెన్ వర్ కౌంటెడ్. 6 లక్షల పురుషులు, 18 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళు కౌంట్ చేయబడాల. భార్యలు కౌంట్ చేయబడాల. మ్యాక్సిమం ఒకరికంటే ఒక్కొక్కరికి 3 ఉంటారు ఆ దినాల్లో. బాధపడకండి, ఆ దినాల్లో లేరని. గాడ్ హ్యాస్ గివెన్ us glorious days. కమ్ ఆన్, హల్లెలూయా. రైట్, అందరు నాతోనే ఉన్నారు? దేవుడు చెప్పమన్నాడు, చెప్పేశాడు. వాక్యంలో ఉంది, పలికేశాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది అవుతుందా అవదా ప్రభు? నువ్వు చెప్పే 1 దినం కాదు, 2 దినములు కాదు, 3 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, నెల రోజులు మీరు మాంసం తింటారా? నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను. వాళ్ళకు మాంసం రాకపోతే నిన్ను ఎవరేమన్నారు? నన్నే. వాళ్ళకి కనపడేది ఎవరు? మోషేనే. కాబట్టి వచ్చేసి ప్రార్థన చేసినందుకు మోషే, నేనున్నాను ఈ జనుల మధ్య. అమ్మ ఏంటి 22కి వెళ్ళిపోయావు రాజా? 21కి వచ్చి నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు ఎంతమంది? 6 లక్షల పాదచారులు, 600,000 ఫుట్మెన్. వారు నెల దినములు తినుటకు
వారికి మాంసం ఇచ్చేదనని చెప్పి తిని. వర్స్ 22 వారు 22 తృప్తిగా తినునట్లు వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను పశువులను చంపవలన వారు తృప్తిగా వారు తినునట్లు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా వారి నిమిత్తము కూర్చోవలన అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు మోషే. యెహోవా బాహుబలం తక్కువైందా? ఈజ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ టూ షార్ట్? నా మాట అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. ఐఎమ్ టాకింగ్ ఆన్ ఫెయిత్. ఎక్కడ నుండి వస్తాయి? అరణ్యంలో ఉన్నారు. అడుగుతున్నాడు మోషే, గొర్రెలను చంపమంటావా? ఇంకా సముద్రంలో చేపలు తీసుకురానా? ఏంటి, పశువులు తీసుకురావాలా? వీరు తృప్తిగా తినటకు నేను ఎక్కడి నుంచి ఆహారం తీసుకురావాలి? దేవుడు అన్నాడు, యెహోవా బాహుబలం తక్కువైందా మోషే? ఈజ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ టూ షార్ట్? నా మాటని ఏళ్ళ నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. అమ్మా, దేవుడు తన మాట విషయమే రోషం తెచ్చుకుంటాడు. ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకని ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. నీకు వాగ్దానం ఇచ్చాడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. నీకు మాట ఇచ్చాడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. మాటకు కట్టుబడిన దేవుడు ఆయన. అందుకనే మాటే ఆయన అని యోహాను రాశాడు. హల్లెలూయా. వాక్యమే దేవుడు. అండ్ హీ హిమ్సెల్ఫ్ హస్ బికమ్ ద వర్డ్. ఎందుకని ఇఫ్ హి హస్ గివ్, అందుకే నా మాట నెరవేరునో లేదో మోషే, నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? నా మాటను అంటే నన్ను. నేను చెప్తే చెప్పావు, నువ్వు వెళ్ళు వాళ్ళకి. యు కెనాట్ ప్లే విత్ ద వర్డ్. అందుకనే వాక్యం, అందుకనే చెప్తున్న వాక్యం మీ బైబిల్లో చూస్తే చెప్పేయచ్చు. మీరు ఎట్టున్నారు? నా మాట నెరవేరడం లేదో రేపు చూస్తావు. ఆ మాట చదివినప్పుడు నాకు కూడా ఒక్కసారి దేవుడు లాక్ కొట్టినట్టు అనిపించింది. ఎలా నేను చెప్తే నీకు అర్థం కదా, అంత నమ్మకం లేదంటే రేపు చూస్తావు. వెళ్ళు, నేను చెప్పిన మాట నెరవేరుతుందో లేదో చదువు. వర్స్ 24 24 వచ్చిన. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు జనులతో చెప్పి జనుల పెద్దల నుండి 70 మంది మనుషులు పోగు చేసి త్వరగా చదవమా. గుడారం చుట్టూ వారు నిలబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. నా ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి. అక్కడికి వచ్చేది 30వ వచనం అవన్నీ చదవటం సమయంలో అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాలెములోనికి బయలు వెళ్ళి తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తు వాటిని పడజేసెను. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ గాడ్, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ద వర్డ్, అండ్ ఇఫ్ యూ డేర్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ డిక్లేర్ ద వర్డ్, నీవు ధైర్యం చేసి నోరు తెరచి నీ ప్రతికూలత మధ్య వాక్యమును మాట్లాడగలిగితే నీవు ఏరుకోవటానికి ఓపిక లేనంత విస్తారమైన సమృద్ధిని ఆయన తీసుకుని వచ్చి నీ కాళ్ళ యొద్ద పడవేస్తాడు ఆయన. హల్లెలూయా. కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. రేపు ఈ వేళకు చూస్తావు మోషే. నేను చెప్పిన మాట నెరవేరుతుందో లేదో చూస్తావు మోషే. మోషేకి భయం వేసిపోయింది, కాముగుండిపోయాడు. యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరింది. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ కెన్ స్పీక్ ద వర్డ్, నువ్వు వాక్యమును మాట్లాడగలిగితే సృష్టి నీ పక్షంగా పనిచేయటం ఆరంభిస్తుంది. యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి నీ పక్షంగా బయలుదేరటం ఆరంభిస్తుంది. కమ్ ఆన్. హల్లెలూయా. అండ్ ఐ డిక్లేర్, ఈస్ దేర్ సంబడి రెడీ ఫర్ ఎ ప్రాఫెటిక్ డిక్లరేషన్ రైట్ నౌ? ఒక 4 రెడీగా ఉన్నట్టున్నారు. 10 మంది రెడీగా ఉన్నట్టున్నారు. కమ్ ఆన్, లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్. మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ బిలీవింగ్ ఫర్. మీరు నమ్ముచున్న వాటి అన్ని కూడా యేసు నామములో రైట్ నౌ ఎ విండ్ ఫ్రమ్ హెవెన్ షల్ బి రిలీజ్డ్ టు వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షముగా ఆకాశం నుండి పరలోకం నుంచి ఒక గాలి బయలుదేరును గాక. నీ ప్రతి సమకూర్పుని ఎద్దుకు తీసుకొని వచ్చును గాక. కమ్ ఆన్. హల్లెలూయా.
ఏ మనుష్యుడు అంత మాంసమును తేగలడు? ఏ మనుష్యుడు అన్ని పశువులు వధించగలడు? ఏ మనుష్యుడు అన్ని గొర్రెలు వధించగలడు? ఏ మనుష్యుడు అన్ని చేపలు వధించగలడు? ఏ విండ్ ఫ్రమ్ హెవెన్, ఆకాశం నుంచి బయలుదేరిన ఒక గాలి 2 మూరల ఎత్తు, ఒక దిన ప్రయాణం అంత దూరం, పాలము చుట్టూ ఇటువైపున అటువైపున, నువ్వు ఎటు తిరిగిన దీవెన, ఎటు తిరిగిన ఆశీర్వాదం, ఎటు తిరిగిన సమకూర్పు, ఎటు తిరిగిన స్వస్థత, ఎటు తిరిగిన సమకూర్పు, ప్రాస్పెరిటీ, ఇవన్నీ ఉండునట్లుగా ఇఫ్ యూ కెన్ స్పీక్ ద వర్డ్, యువర్ ఫెయిత్ కెన్ గెట్ ఇట్ టు యూ. నీ విశ్వాసం అది ఎదుగు తీసుకొని వస్తుంది. ఈస్ దేర్ ఎ బిలీవర్ హియర్? ఈస్ దేర్ ఎ బిలీవర్ హియర్? ఈస్ దేర్ ఎ బిలీవర్ హియర్? బిలీవర్ ఇస్ నాట్ ఎ టైటిల్. బిలీవర్ ఇస్ నాట్ ఎ టైటిల్. విశ్వాసి అంటే ఒక బిరుదు కాదండి. విశ్వాసి అంటే ఒక స్థితి. హల్లెలూయా. సంబడి షుడ్ ఐ యామ్ ఎ బిలీవర్. ఐ యామ్ ఎ బిలీవర్. నమ్మటం వలనైతే మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఎందుకని? ఐ యామ్ ఎ బిలీవర్. హల్లెలూయా. గెట్ ద విజన్. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, నీ హృదయంలో నీ జీవితం గురించి దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏంటి? రైట్ ఇట్ డౌన్. రైట్ ఇట్ డౌన్. మీకు హోంవర్క్ ఇచ్చేయాలన్నా నేను, ఎ వెరీ గుడ్ హోంవర్క్ దట్ విల్ హెల్ప్ యువర్ లైఫ్. ద ప్రేయర్ ఆఫ్ జేబేస్. ఎబేస్ ప్రార్థన. ఎబేస్ ప్రార్థన చేస్తే మీరు కూడా ప్రార్థన చేయొచ్చు. బ్యూటిఫుల్ ప్రార్థన. ఒక టిక్కర్ కొనుక్కోండి, లేదంటే రాసుకోండి. రోజు కొంతసార్లు ప్రార్థన చేయండి. కరెక్టే అన్నారు మీరు. ఇంపోజిషన్ కాదు, పనిష్మెంట్ కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ జేబేస్ కెన్ ప్రే, యూ కెన్ ప్రే దట్ ప్రేయర్. ఎబేస్ ప్రార్థన చేయండి అండ్ సీ హౌ యువర్ లైఫ్ బిగిన్స్ టు చేంజ్. చూస్తారా? ప్రార్థన చూస్తారా? 2 Chronicles chapter 4. కొరింథీయులకు రాసిన దినవృత్తాంతములు 2వ గ్రంథం 4వ అధ్యాయము. 1 Chronicles chapter 4. దినవృత్తాంతముల గ్రంథం మొదటి పత్రిక. హల్లెలూయా. 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 ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. నీవు సెలవీయగా ఏమైంది? శూన్యము సృష్టిగా మారేనే. చెప్దాం. నీవు సెలవీయగా మధురమాయనే. నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే. నీవు సెలవీయగా. 1 Chronicles chapter 4. ఎబ్బేస్ స్టోరీ మీకు తెలుసు కదా. 9వ వచనం నుండి చదువుతుంది. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. తర్వాత స్టోరీ, యాక్చువల్గా ముందు అతని స్టోరీ ఏంటంటే, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాను. ఎవరన్నా పెడతారండి అలాంటి పేరు అసలు? అందుకని పిల్లలకు పేర్లు పెట్టేప్పుడు జాగ్రత్త. ఆమె వేదన పడుకనిందని వేదనని పెట్టేసింది ఆ కొడుక్కి పేరు. స్కూల్లో అందరూ వేదన అని పిలుస్తున్నారు. పెయిన్. వేదన అనగా పెయిన్, సారో, ప్రెషర్. అప్పుడు ఇశ్రాయేలు యెహోవా దేవుని గురించి ఇలాగ మొరపెట్టిన 10వ వచనం. ఐ లైక్ దిస్ ప్రేయర్. బ్యూటిఫుల్ ప్రేయర్. అతని ఇశ్రాయేలు దేవుని గురించి ఇలాగ మొరపెట్టింది. ఏమని? నీవు నిశ్చయముగా ఆశీర్వదించి. అబ్బా. నెంబర్ 1, బ్లెస్ మీ లార్డ్. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. అండ్ నెంబర్ 2, నా సరిహద్దు విశాలపరచు. ఎన్లార్జ్ మై టెరిటరీ, ఇంక్రీజ్ మై ఇన్ఫ్లుయెన్స్. నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. లెట్ యువర్ హ్యాండ్ బీ విత్ మీ. నాకు కీడు రాకుండా దానిలో ఉండి తప్పించు. ప్రొటెక్ట్ మీ అని అతడు ప్రార్థింపగా 4 things he prayed. 4 విషయాలు. నెంబర్ 1, బ్లెస్ మీ ఇన్ డీడ్. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నెంబర్ 2, నా సరిహద్దు విశాలపరచు. అండ్ నెంబర్ 3, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. అండ్ నెంబర్ 4, కీడు రాకుండా దాంట్లోంచి నన్ను తప్పించు. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసును. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. మీరు తర్వాత చదువుకుండా వాక్య భాగము, ఆ ఊరికి ఎబ్బేజ్ అని పేరు పెట్టారు. నీ పేరు ఎవరికి నచ్చపే, నీ పేరు చెప్పే బతుకాల పరిస్థితి వస్తుంది. జాగ్రత్త వినండి. ఇఫ్ యూ వాక్ బై ఫెయిత్, కమ్ ఆన్. నీవంటే నచ్చిన వాళ్ళందరూ నీ పేరు చెప్పుకొని బ్రతికే పరిస్థితిని దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్. ఎలా ఆవిడ హల్లెలూయా. ఎబ్బేజ్ ఎవరికి నచ్చలా, కానీ ఎబ్బేజు పేరు చెప్పుకొని ఆ ఊరు. చూస్తారా ఆ మాట కూడా? చూడాలనుకుంటున్నారా? చూపిను నేను, మీరు చదువుకోండి. కానీ ఆ మాట చెప్తా. ఎబ్బేజులో కాపురం ఉన్న అన్న మాట ఉంటుంది. అండ్ యూ గో అండ్ రీడ్ దట్, యూ విల్ ఫైండ్ ఇట్. హిస్ నేమ్ హ్యాస్ బికమ్ ద నేమ్ ఆఫ్ ఎ సిటీ. Come on, hallelujah. Believe for big things.
గొప్ప వాటి కొరకు విశ్వసించు. I said believe for big things. ఒక మాట చెప్పనా? Are you ready to take it? You have a blank check anointing. Hallelujah. You have a blank check anointing. ఒక ఖాళీ చెక్ అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. And your faith has to fill that check. నీ విశ్వాసం ఆ చెక్ని ఫిల్ చేయాల్సింది. And God is ready to do it. దేవుడు దాన్ని క్యాష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Come on, hallelujah. Come on, a loud hallelujah. Somebody shout, I am a believer. నేను ముగించేయాలి, కానీ ఇంకో వచనం చూపిస్తా. ఇందాక లాస్ట్ వచనం అన్నాను కదా, ఇది నిజంగా లాస్ట్ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 19. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. అంతే చెప్పండి, లాజరు అని ఒక దరిద్రుడు. ఇంకోసారి చెప్పండి, లాజరు అని ఒక దరిద్రుడు. వాక్యం చదవకపోతే ఆ లాజరు ఈ లాజరుని కలిపేస్తారు. ఏ లాజరుని? మార్త మరియల సహోదరుడు ఉన్నాడు కదా. అందుకని మీరు ఎవరితో మాట్లాడే వాక్యం చదివి మాట్లాడాలి. కమాన్, హల్లెలూయా. లాజరు ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పండి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. అందరు చాలా మా ఒక్క మాట కోరెను అన్న మాట చదవండి. అందరు చెప్పాలి కోరెను. మీరు చెప్పలేదు కోరెను. ఇంకా బిగ్గరగా కోరెను. ఏమి కోరాడు చెప్పాలి. ఏం కోరాడు? రొట్టె, ఆకలి తీర్చుకోవటానికి అది కోరింది, రొట్టె ముక్కల కోసం కోరాడు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది. హీ డిజైర్డ్ ఫర్ ద లెఫ్ట్ ఓవర్ క్రమ్స్. మిగిలిపోయిన చెత్త కోసం కోరుకున్నాడు. చాలామంది విశ్వాసాలు అట్టాగే ఉన్నారు, దరిద్రుడైన లాజర్ లాగా. యు డిజైర్ క్రమ్స్. మాకు ఏ వద్దండి, ఊరికే కొంచెం రెండు ముక్కలు ఉంటే చాలు, లాస్ట్లో మిగిలింది ఉంటే చాలు. ఆ మైండ్ సెట్ మారాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నౌ లిసన్ టు మీ. ఎందుకని? ఆయన అన్నాడు, హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. అంతేనా? చెప్పాడా? నువ్వు హృదయ వాంఛలని తీరుస్తున్నాడు. వీడి హృదయ వాంఛ ఏంటంటే బల్ల మీద పడే అన్ని తీసుకోవటం వీడి హృదయ వాంఛ. చాలామంది అట్లాగా క్రమ్స్ ఏరుకునే మైండ్ సెట్ ఉన్న బిలీవర్స్ బోల్డ్ మంది ఉన్నారు. అందుకని ఏమి రావు. నువ్వు ఈరోజు నుంచి మాట్లాడాలి, ఐ విల్ బీ ఇన్ ద బెస్ట్ ప్లేస్ ఆఫ్ ద సిటీ. Come on, hallelujah. I shall be the big owner of a land in the city. Come on, hallelujah. Amen, hallelujah. మనోహరమైన స్థలంలో ఆయన పాలు ప్రాప్తిస్తానన్నాడు. Come on. అవునా కదా? శ్రేష్టమైనవి భుజింపజేస్తా అన్నాడు. నా మాట విని సమ్మతించిన మాట విని భూమి యొక్క మంచి పదార్థములు మీరు భుజిస్తారు అన్నాడు. Come on, hallelujah. నువ్వేం చేయాలంటే you don't desire for crumbs. You desire to sit on a table like a king. Come on, hallelujah. అవుటివాడైన మెఫీబోషెతుని తీసుకొని వచ్చి రాజు బల్ల ఎద్దు కూర్చుండి పెడితే, ఈరోజు చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, అయ్యా నాకు కొంచెం 4 మిగిలిన ఏమన్నా ఉంటే, నీ విశ్వాసం పనిచేయదు. లిజన్ టు మీ, వినాలి. డిజైర్ ఫర్ బిగ్ థింగ్స్, బిలీవ్ ఫర్ బిగ్ థింగ్స్. కమ్ ఆన్, హల్లెలూయా. పాస్టర్ గారు మీరు అన్నిట్లో చెప్తున్నారు, నాకు నచ్చట్లేదు. ఎంజాయ్. టేబుల్ కింద కూర్చొని ఎంజాయ్ చేయండి వెళ్ళి. బట్ నమ్ముచున్న వారందరం టేబుల్ పైన కూర్చుంటాం మేము. కమాన్, హల్లెలూయా. రాజు భోజనమును భుజిస్తాం మేము. కమాన్, హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం, స్థిరపరచబడతాం, ఫలభరితమవుతాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? డోంట్ వరీ అబౌట్ వాట్ యు ఆర్ ఫేసింగ్ నౌ. ఇప్పుడు మీ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితి గురించి దిగులు పడద్దు. గో హోమ్ అండ్ డూ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ చేయండి. అండ్ టేక్ ద వర్డ్, మెడిటేట్ అండ్ లెట్ ఇట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ స్పిరిట్. మీ హృదయంలో స్థిరపడినట్లుగా వాక్యమును ధ్యానించండి. నేను చెప్తున్నా అమ్మా, ఈ వాక్యమును లోపల నాటి ధ్యానించడమే నీ పని. విత్తువాడు పొలములోకి వెళ్ళి ఆ విత్తనమును విత్తి అతడు నిద్రపోవచ్చు మేలుకొనుచూ ఉండగా, వానికి తెలియని రీతిలోనే ఆ విత్తనము మొలిచి పెరిగి పెద్దదైనట్లుగా దేవుని రాజ్యం ఉన్నది. నువ్వు లోపల నాటడమే నీ పని, ఆ వాక్యమును ధ్యానించడమే నీ పని. ఆ నాటి నీరు పెడతా ఉండు, ఒక రోజున అది ఫలిస్తుంది, మొలుస్తుంది, పెద్దదవుతుంది, ఫలిస్తుంది. కమాన్, హల్లెలూయా. సడన్గా నీ ఎదుట తెరవబడిన ద్వారములు చూస్తావు, నీ ఎదుట ఆపర్చునిటీస్ చూస్తావు, నీ ఎదుట పరిస్థితులు మారటం చూస్తావు. ఎక్కడి నుండి వచ్చింది? ఇట్స్ ఫ్రమ్ ద వర్డ్. ఆమేన్. అందరు నాతోనే ఉన్నారా?
బిలీవ్ ఫర్ బిగ్ థింగ్స్. గొప్ప వాటి కొరకు విశ్వసించండి, వాక్యమును ధ్యానించండి, వాక్యమును మీ హృదయంలో స్థిరపరచుకోండి. డోంట్ డిజైర్ ఫర్ క్రమ్స్. కమ్ ఆన్, హల్లెలూయా. డిజైర్ బిగ్, బిలీవ్ ఫర్ బిగ్ థింగ్స్ అండ్ ఛాలెంజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నీ కొరకు పనిచేస్తుంది. హల్లెలూయా. కోపం వచ్చేసింది దేవునికి. నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను, నీకు తెలుసా వాళ్ళ కౌంట్ 6 లక్షలు అన్నాడు. మోషే, నువ్వు పుట్టక ముందే లెక్క పెట్టాలి. నువ్వు అసలు ఇంకా సీన్లోకి రాకముందే నీ పితరుడు అబ్రహాంకి చెప్పాను, నీ సంతతి లెక్కలేనంతమంది ఉంటారని చెప్పాను నేను. చెప్పాడా? భూమి మీద ఉన్న ఇసుకరేణులో ఒకళ్ళు లెక్క పెట్టగలిగితే నీ సంతతి కూడా లెక్క పెట్టగలడు అన్నాడు 15వ అధ్యాయంలో. ఆకాశం మీద నక్షత్రంలో ఒకళ్ళు లెక్క పెట్టగలిగితే నీ సంతతి కూడా లెక్క పెట్టగలరు అన్నాడు. నేను లెక్క పెట్టలేకపోతున్నాను ప్రభువా అన్నాడు. నీ సంతతి అలాగే చేస్తా అన్నాడు. మోషే, ఈరోజు నువ్వు 6 లక్షలు లెక్క పెట్టి నాకు చెప్తున్నావు, నా మాట నెరవేరుద్దో లేదో రేపు చూడు. నువ్వు ఏం మాట్లాడలే మోషే. నీ ఇష్టం నాయన, నువ్వేం చేస్తావు చెయ్యి, నువ్వు చెప్పింది నేను పలుకుతాను అంతే. కమ్ ఆన్, హల్లెలూయా. నెక్స్ట్ మార్నింగ్ ఎవరికి అర్థం కాల. ట్రై టు విజువలైజ్. పొద్దున తూర్పు గాలి, మొత్తం గాలి, పాలమంతా గాలి, అరణ్యంలో గాలి వచ్చి మాంసం పడతా ఉంటే వారికి మాంసం నీ సమకూర్పు ఏంటో నాకు తెలియదు. ఇట్ క్యాన్ బి అ జాబ్, ఇట్ క్యాన్ బి అన్ ఆపర్చునిటీ, ఆర్ ఇట్ క్యాన్ బి సమ్ ఫైనాన్షియల్ థింగ్, ఆర్ ఇట్ క్యాన్ బి సంథింగ్ దట్ యూర్ బిలీవింగ్ ఫర్. నేను చెప్తున్నాను, ద సేమ్ విండ్ దట్ కేమ్ ఫ్రమ్ హెవెన్ ఇయర్స్ ఎగో కెన్ కమ్ అగైన్ ఫర్ యూ టుడే. హల్లెలూయా. అండ్ గాడ్ విల్ బ్రింగ్ పీపుల్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ప్రజల్ని కదిలిస్తాడు, దేవుడు నీ కొరకు మనుషులు కదిలిస్తాడు, దేవుడు నీ కొరకు రాజ్యములను కదిలిస్తాడు. నేను చెప్తున్నాను, డేర్ టు బిలీవ్. మీకు విషయం తెలుసా? నేను చూపిన కానీ చెప్తాను. యోహాన్ 14:12 తర్వాత చదువుకోండి. యోహాన్ 14:12. యూ హ్యావ్ ద సేమ్ ఎబిలిటీ దట్ గాడ్ హ్యాస్. యేసు ప్రభు అన్నాడు, ఆయన విశ్వాసం ఉంచేవాడు నేను చేయక్రియలు గాక నాకంటే మరి గొప్పవి చేస్తాడు అన్నాడు. యూ హ్యావ్ ద సేమ్ ఎబిలిటీ దట్ గాడ్ హ్యాస్. దేవుడు కలిగిన సామర్థ్యమే దేవుడు నీకు ఇచ్చాడు. ఇట్ ఈస్ నౌ ఇట్ క్యాన్ బి కమ్ అవుట్, ఇట్ క్యాన్ బి డెమాన్స్ట్రేటెడ్ ఓన్లీ బై ఫెయిత్. నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయక్రియలు గాక వాటికంటే మరి గొప్పవి చేయాలనుకుంటున్నారు అటువంటి క్రియలు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈరోజే వచ్చేస్తే అందరం అక్కడ కలుద్దాం. ఆయన రేపే వస్తే అందరం కలుద్దాం. సిద్ధపడకపోతే సిద్ధపడండి. ఆయన కొన్ని దినములు సమయం ఇస్తే అంతవరకు మనం వరదిల్లుతూనే ఉందాం. ఆయన కొరకు నిలబడదాం, మన విశ్వాసమును కాపాడుకుందాం, దేవునితో సమయాన్ని గడుపుదాం. కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మాట వింటున్నారా? యువర్ బ్రోక్ డేస్ ఆర్ ఓవర్ ఇన్ జీసస్ నేమ్. Your broke days are over in Jesus' name. You will never be broke another day in your life. Hallelujah. ఆ విధంగా దేవుడు సహాయం చేయను గాక. Every head bow. Lord, I pray for the word that you have given. మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి హృదయంలో ఫలింపు చేయండి, ఆ మాటను స్థిరపరచండి, నూరంతలుగా ఫలించినట్లు మీ కార్యము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Come on, if you're blessed by the word, clap your hands and praise the Lord.